నతాన్స్ అణు కేంద్రం పైన కూడా దాడి జరిగినట్టు ఇరాన్ అంగీకరించింది. ఇజ్రాయెల్ అటాకింగ్ మొదలుపెట్టింది. సో ఇప్పుడే కొద్ది క్షణాల కింద నుంచే మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. ఇరాన్ కన్ఫర్మేషన్ ఇస్తోంది, నతాన్స్ అణు కేంద్రం పైన దాడి జరిగింది. అణు కేంద్ర లక్ష్యంగా చేసుకొని అమెరికా అండ్ ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరుగుతున్నాయి. ఇది అంతే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఒక ఇన్స్పెక్షన్కి లోబడి ఉన్నటువంటి అణు కేంద్రంగా ఐక్యరాజ్య సమితి కూడా దీనికి ఇప్పటికే చెప్పడం జరిగింది. అదే కేంద్రం పైన ఇరాన్లో ఉన్నటువంటి నతాన్స్ అణు కేంద్రం పైన దాడి జరిగింది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పాలి. మోరోవర్ ఈ నతాన్స్ సంబంధించినటువంటి ఈ అణు కేంద్రం గురించి చాలా కీలకమైనటువంటి అంశాలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇక్కడ యురేనియం భూగర్భంలో ఉన్నటువంటి అణు కేంద్రం. ఇది భూగర్భంలో చాలా లోతుగా ఉన్నటువంటి అణు కేంద్రం. అక్కడ చాలా వరకు యురేనియాన్ని డంప్ చేస్తున్నారు, యురేనియం సేకరించి పెడుతున్నారు. సో ఆ కేంద్రం పైన ఎప్పటి నుంచో అంటే ఐక్యరాజ్య సమితి కూడా ఒక కన్నేసి పెట్టింది. అక్కడ అణు పరీక్షలు జరుగుతున్నాయి. సో ఆ అణు శక్తిని పెంపొందించేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే ఇజ్రాయెల్కు నచ్చలేదు. సో ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా ఒకవేళ ఇరాన్ కనుక అణుశక్తి పెంచుకొని యురేనియాన్ని పెంచుకుంటే రేపొద్దున అణుబాంబులు తయారు చేస్తే కనుక ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఇజ్రాయెల్ మీద ఉంటుంది. సో అందుకే అమెరికాని దీంట్లోకి తెలివిగా నెతన్యాహు తీసుకొచ్చారని చెప్పాలి. అండ్ మోరోవర్ అసలు ఏ యుద్ధంలోకి నేను పోనని చెప్పేసినటువంటి ట్రంప్ ఎందుకు దీంట్లోకి వచ్చారు, ఈ యుద్ధంలో అమెరికా ఎందుకు ఇన్వాల్వ్ కావాల్సి వచ్చిందంటే, సో అక్కడ అణుశక్తి కేంద్రం తయారవుతోంది. అది జరిగితే కనుక రేపు పొద్దున ఇజ్రాయెల్కు నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ట్రంప్ మద్దతు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నెతన్యాహు ఈ యుద్ధానికే నిర్ణయం తీసుకున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో ట్రంప్ కూడా దీంట్లోకి రావాల్సినటువంటి పరిస్థితి మాత్రం ఏర్పడ్డది. బట్ ఒక ప్రపంచానికి మాత్రం టెన్షన్ అని చెప్పాలి. నతాన్స్లో ఉన్నటువంటి ఈ అణు కేంద్రం ఏదైతే ఉందో అక్కడ చాలా దేశాలకు అనుమానంగా ఉంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా చాలాసార్లు దాంట్లో ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. ఇరాన్ అణు సామర్థ్యం పెరిగితే కనుక ఇజ్రాయెల్కు ప్రత్యక్షంగా భద్రతా ముప్పు ఉంటుంది. మోరోవర్ మధ్యప్రాచ్యం మొత్తం కూడా చాలా చేంజెస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మోరోవర్ ఇజ్రాయెల్కి భారీ నష్టం. ఎందుకంటే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పటి నుంచో నడుస్తుంది, ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి పరిస్థితి. రైట్, మా కరెస్పాండెంట్ ప్రవీణ్ కూడా అందుబాటులో ఉన్నారు. ప్రవీణ్, యుద్ధం ఆగే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. సో ఇరాన్ పైన అటాక్స్ ఇటు ఇజ్రాయెల్ చేస్తుంది, ఇటు అమెరికా సంయుక్తంగా నడుస్తుంది. ఇరాన్ కూడా ఎక్కడ తగ్గట్లేదు. అమెరికాకి ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటి దేశాలను కూడా వదిలిపెట్టకుండా వాటిపైన దాడులు చేస్తోంది. సో ఇప్పటికే దుబాయ్ కానీ లేదంటే మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో, అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం చూడొచ్చు, ప్రపంచం మొత్తం కూడా భారీ పరిణామాన్ని ఎదుర్కొంటోంది. ఒక స్తంభించిపోయినటువంటి పరిస్థితి. సో ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈ పరిస్థితి ఎటువైపు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ప్రవీణ్? ఎస్ శ్రీకాంత్, ముందుగా మనకు వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ కూడా చూసుకుంటే కనుక, మొత్తంగా చూసుకుంటే కనుక యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది అనేదే మెయిన్గా ఇక్కడ చూసుకుంటే దేని కొరకైతే యుద్ధం స్టార్ట్ అయిందో దానిపైనే యుఎస్ఏ కానీ ఇటు మొత్తంగా కూడా గురిపెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా ఒక సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా అత్యవసర సమావేశానికి మొత్తంగా కూడా IAEA పిలుపుని కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ అణు కేంద్రం పైన ఇజ్రాయెల్ దాడుల అనంతరం వినన్యాలో సమావేశమైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఐక్యరాజ్య సమితి సమావేశం కూడా అయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా అణువాచ్ డాగ్తో పాటు గవర్నర్లు బోర్డుతో అయితే మీటింగ్ కొనసాగుతుంది. మొత్తంగా అయితే ఇరాన్ సంప్రదించడానికి ప్రయత్నిస్తే ఇరాన్ స్పందించలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. అదేవిధంగా అయితే ఈ యొక్క అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏదైతే ఉందో మొత్తంగా కూడా సాధారణ స్థాయిలో కంటే రేడియేషన్ స్థాయి పెరగలేదు, కానీ రేడియేషన్ లీక్ని తోసిపుచ్చలేమంటూ కూడా చెప్తుంది. అంటే ఆ యొక్క ఇరాన్లో ఉండేటటువంటి సీక్రెట్ ప్లేస్లో ఈ యొక్క యురేనియం డంప్ ఉంది, యురేనియంతో అణుబాంబులు తయారు చేస్తున్నారు అనే ఆ నెపంతోనే ఈ యొక్క యుద్ధం స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. UAE కూడా దీంట్లో మొత్తంగా కూడా ఇదే కోణం లోపల అక్కడ యుద్ధం చేయవలసిన అవసరాలు వచ్చాయంటూ కూడా చెప్తుంది. కాబట్టి ఇప్పుడు దాని మీదే టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దానిపైన మిసైళ్లతో విరుచుకపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడ అయితే ఏదైతే యురేనియం నిల్వలు ఉన్నాయో అక్కడ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడి నుంచి ఆ యొక్క మొత్తంగా కూడా అణుశక్తి గ్యాస్ ఏదైతే ఉంటుందో అది లీక్ అవుతుంది అంటూ కూడా చెప్తుంది. కాబట్టి అత్యవసర మీటింగ్ కూడా ఏర్పాటు చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక పశ్చిమాసియాలో మొత్తంగా
టెన్షన్ వాతావరణం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు మొత్తంగా డ్రోన్లతోని దాడికి మొత్తంగా దాడికి తెగబడుతుంది, ఇటు మిసైళ్లతో కూడా దాడికి తెగబడుతున్న నేపథ్యంలో ఇటు ఇరాన్ కూడా మొత్తంగా అదే విధంగా మొత్తంగా భీకరమైన దాడులను చేస్తూ వస్తుంది. ఏదైతే ఆ యొక్క గల్ఫ్ దేశాలు ఉంటాయో యుఏకు కానీ ఇటు ఇజ్రాయెల్కు కానీ సపోర్ట్ చేస్తున్నటువంటి ఏదైతే దేశాలు ఉన్నాయో ఆ దేశాలపైన అన్నిటిపైన కూడా టార్గెట్ చేస్తూ వస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మిసైల్ డ్రోన్లతో పాటు అన్ని అయితే భీకరమైన యుద్ధం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ట్రంప్ జోక్యంతో ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో అది తారాస్థాయికి చేరినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా అమెరికా ఫైటర్ జెట్ను కూడా కూల్చేశామంటూ కూడా ఇరాన్ చెప్తూ వస్తుంది. అదేవిధంగా కువైట్లో ఉండేటటువంటి US-F-15 జెట్ను కూల్చేసినట్టుగా కూడా ఒక ప్రకటన చేసింది. మొత్తంగా చూసుకుంటే కనుక అదేవిధంగా ఆరామ్కో ఆయిల్ రిఫైనరీ టార్గెట్గా డ్రోన్ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఆరామ్కో గురించి అయితే మనకు తెలిసిందే. మొత్తంగా ఇది సౌదీలో ఉండేటటువంటి మొత్తంగా కూడా చూసుకుంటే కనుక 1933లో అమెరికన్ కంపెనీతో ఒప్పందం ప్రకారంగా ఈ యొక్క సంస్థ నడుస్తుంది. దాంట్లో 1980లో పూర్తిగా సౌదీ ప్రభుత్వం నియంత్రణలో ఈ యొక్క సంస్థ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం దోహన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆరామ్కో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉండేటటువంటి ఒక సంస్థగా చెప్తున్నారు. ఆ సంస్థ మీద కూడా మొత్తంగా డ్రోన్ దాడి జరిగినట్టుగా కూడా తెలుస్తుంది, మిసైళ్లతో విరుచుకపడ్డట్టుగా తెలుస్తుంది. మొత్తంగా కూడా ఆ సంస్థను ఇప్పుడు అయితే మూసివేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క యుద్ధం వాతావరణం నేపథ్యంలో ఇప్పుడే మొత్తంగా కూడా కేంద్ర హోంశాఖ కూడా స్పందిస్తూ ఒక లేఖను కూడా విడుదల చేసింది. మొత్తంగా రాష్ట్రాలకన్నిటికీ కూడా ఒక అలర్ట్ను జారీ చేసింది. ఏదైతే షియా మతస్థులకు చెందిన వారు ఉంటారో వాళ్ళు మొత్తంగా కూడా ఎక్కడ కూడా బహిరంగ ర్యాలీలు చేయొద్దు, ర్యాలీలో మత విద్వేషాలను రెచ్చగొట్టే మొత్తంగా కూడా బహిరంగ సభలు సమావేశాలు నిర్వహించొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఆ విధంగా ఎవరైనా చేస్తే కూడా కఠిన చర్యలు ఉంటాయంటూ కూడా చెప్తున్నాం. అదేవిధంగా అయితే సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యొక్క యుద్ధానికి సంబంధించి కానీ ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొడితే కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఆ జనసంద్రోహం ఎక్కడైతే ఉంటుందో రైల్వే స్టేషన్స్ కానీ బస్ స్టేషన్స్ కానీ ఇటు విమానాశ్రయాలు కానీ జనసంద్రోహం ఉండే చోట్ల కూడా పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేయాలంటూ కూడా చెప్తూ వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే ఏదైతే అనుమానితులు ఉంటారో అనుమానితులు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని ఆరా తీయాలంటూ కూడా వాళ్ళపైన ఒక నిఘా వేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కనుక అన్ని రాష్ట్రాలకు ఒక హెచ్చరిక కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గల్ఫ్ దేశంలో ఏవైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళవలసినటువంటి ఆ విమానాలు ఉన్నాయో ఆ విమానాలను అన్నింటి కూడా అన్ని రాష్ట్రాలు కూడా మొత్తంగా కూడా అయితే రద్దు చేయడం జరిగింది. అక్కడి నుంచి గల్ఫ్ దేశం నుండి ఇండియాకు వచ్చేటివి కానీ ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు పోయేటివి అన్ని విమాన సర్వీసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా ఉదయం నుండి మొత్తంగా ఇటు ఇరాన్ కానీ అటు ఇజ్రాయెల్ కానీ ఆ దాడులకు ప్రతి దాడులు జరుగుతున్నాయట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అయితే ఈ యొక్క చర్చలు కొనసాగేవంటూ కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఎట్టి పరిస్థితుల లోపల వాళ్ళు కూడా అంతే ధీటుగా ఆన్సర్ చేస్తున్నట్టు ఆ ఇరాన్కు సంబంధించినటువంటి గల్ఫ్ దేశాలు ఏవైతే యుఏకి కానీ ఇటు ఇజ్రాయెల్కు కానీ ఎవరైతే సహకరిస్తున్నారో వాళ్ళపైన ఆ దాడులకు విరుచుకపడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అందు గురించి ఆ కేంద్ర హోంశాఖ కూడా ఒక పర్టికులర్గా మొత్తం ఒక అలర్ట్ కూడా జారీ చేసింది. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. స్టేట్ మొత్తంగా అన్ని రాష్ట్రాలకు అలర్ట్ పంపించిన నేపథ్యంలో జనవాస కేంద్రాలన్నిటి కూడా మొత్తంగా పరిశీలన చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఏది ఏమైనా మొత్తంగా కూడా అయితే ఖచ్చితంగా సంధి కోరుకునే ప్రయత్నం అయితే జరగలేదు. సంధి అయితే ఖచ్చితంగా చేయము, వాళ్ళతో పాటు చర్చలు అయితే అసలు ఒప్పుకోము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ఇరాన్ కూడా అయితే తమ మొత్తంగా కూడా చీఫ్ని కోల్పోయిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతిదాడులు చేస్తామంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. నిన్ననే ఒక ప్రకటన కూడా చేసింది, శత్రువులు ఖచ్చితంగా మమ్మల్ని ఆ యుద్ధం ఆపండి అంటూ బతుకులాడవలసిన అవసరం కూడా తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. థ్యాంక్ యూ ప్రవీణ్.